హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు 360 స్టోరీస్ యూట్యూబ్ ఛానల్. కురుక్షేత్ర యుద్ధం ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద యుద్ధం. 18 రోజుల పాటు సాగిన ఈ రక్తపాతంలో ఎందరో వీరులు మరణించారు. కానీ మీకు తెలుసా, ఈ యుద్ధాన్ని కేవలం ఒక్క నిమిషంలో ముగించగల ఒక వీరుడు ఉన్నాడని? శ్రీకృష్ణుడికే చెమటలు పట్టించిన ఆ అజేయ యోధుడు ఎవరు? 3 బాణాలతో ముల్లోకాలను గెలవగలనని సవాలు చేసిన ఆ యువకుడు ఎవరు? ఆయనే భీముడి మనవడు, ఘటోత్కచుడి పుత్రుడు, బార్బరికుడు. బార్బరికుడి మూలాలు అత్యంత శక్తివంతమైనవి. ఒకవైపు ధర్మబద్ధుడైన భీమసేనుడి పరాక్రమం, మరోవైపు హిడింబాదేవి అలౌకిక రాక్షస శక్తులు. ఈ రెండిటి కలయికతో జన్మించిన ఘటోత్కచుడు బార్బరికుడికి తండ్రి. తండ్రి నుండి అజేయమైన శారీరక బలాన్ని, తల్లి నుండి నిగూఢమైన మాయాతంత్రాలని పుణికిపుచ్చుకున్నారు ఈ యోధుడు. బార్బరికుడు తల్లి పేరు మౌర్వి. సామాన్యురాలు కాదు, నరకాసురుడి సేనాధిపతి అయిన మహాబలశాలి అయిన మురాసురుని పుత్రిక. శ్రీకృష్ణుడు మురాసురుణ్ణి సంహరించినప్పుడు పితృవాత్సల్యంతో, అచంచలమైన ధైర్యంతో ఆ పరమాత్మున్నే ఎదిరించిన వీరవనిత ఆమె. అయితే శ్రీకృష్ణుల్లోని విశ్వరూపాన్ని, దైవత్వాన్ని దర్శించిన మౌర్వి క్రోధాన్ని వీరి భక్తితో శరణు వేరింది. ఆ క్షణమే ఆమె జీవితం ఒక మహోన్నతమైన మలుపు తిరిగింది. సాక్షాత్తు ఆ వాసుదేవుడి సూచన మేరకు శత్రుత్వం మిత్రుత్వంగా మారి ఘటోత్కచుడు మౌర్వుల వివాహం జరిగింది. వీరిద్దరికీ జన్మించిన వారే బార్బరికుడు. తండ్రి వైపు నుండి కురువంశపు క్షత్రియ రక్తం, భీముడి గదాఘాతకు శక్తి, తల్లి వైపు నుండి మురాసురుడి పట్టుదల, రాక్షసలోకపు అపార మాయా విద్యలు పొందినవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే బార్బరికుడు అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, భూమిపై ధర్మం, పాతాళపు మాయ మరియు ఆకాశమంతటి పరాక్రమం ఏకమైన ఒక మహా అస్త్రం. శ్రీకృష్ణుడి పర్యవేక్షణలో పెరిగిన ఈ యోధుడు ముల్లోకాలను గెలవగల బాణాలను సంపాదించి కురుక్షేత్రంలో ఒక అపరిమితమైన శక్తిగా అవతరించాడు. పుట్టుకతోనే ఇతని జుట్టు బార్బరి అంటే సింహపు జడలాగా ఉండడంతో ఆ పేరు వచ్చింది. చిన్నతనం నుండే బార్బరికుడు తన తల్లి వద్దే అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఆయన పరమశివుణ్ణి మెప్పించి అత్యంత శక్తివంతమైన 3 బాణాలను వరంగా పొందారు. అందుకే ఆయన్ను హిందీలో తీన్ బాన్ దారి అని కూడా పిలుస్తారు. సాధారణంగా యోధుల వద్ద వేల బాణాలు ఉంటాయి, కానీ బార్బరికుడి వద్ద కేవలం 3 ఉన్నాయి. ఎందుకంటే మొదటి బాణం ఇది యుద్ధభూమిలో ఎవరిని చంపాలో వారిని గుర్తు పెడుతుంది. రెండవ బాణం ఎవరిని రక్షించాలో వారిని గుర్తు పెడుతుంది. మూడవ బాణం కేవలం కనురెప్పపాటులో ఆ శత్రువులందరినీ అంతం చేసి తిరిగి బార్బరికుడి పొదులోకి చేరుతుంది. అంటే ఎదురుగా లక్షల సైన్యం ఉన్నా సరే ఒకే ఒక్క బాణంతో అందరినీ ఖతం చేయగలరు. కురుక్షేత్ర యుద్ధం మొదలైందని తెలిసి బార్బరికుడు యుద్ధానికి బయలుదేరుతారు. అప్పుడు తల్లికి ఒక మాట ఇస్తారు. అమ్మ, యుద్ధంలో ఎవరు ఓడిపోతూ ఉంటే నేను వారి తరపున నిలబడి పోరాడతాను. ఈ ఒక్క మాట కురుక్షేత్ర యుద్ధ ఫలితాన్నే మార్చేసేలా ఉంది. ఎందుకంటే ఒకవేళ కౌరవులు ఓడిపోతూ ఉంటే బార్బరికుడు వారి వైపుకెళ్తారు. అప్పుడు పాండవులు ఓడిపోతారు, ధర్మం గెలవదు. పరిస్థితి గమనించిన శ్రీకృష్ణుడు బ్రాహ్మణుడి వేషంలో వెళ్ళి బార్బరికుణ్ణి ఆపుతారు. నువ్వు 3 బాణాలతో యుద్ధం చేస్తానంటున్నావు, నీ శక్తి ఎంత అని ప్రశ్నిస్తారు. బార్బరికుడు నవ్వి ఎదురుగా ఉన్న రావి చెట్టు ఆకులన్నిటినీ తన ఒక్క బాణంతో రంధ్రం చేస్తాను అంటారు. కృష్ణుడు రహస్యంగా ఒక ఆకును తన పాదం కింద దాచుకుంటారు. ఆ బాణం అన్ని ఆకులకు రంధ్రం చేసి చివరికి కృష్ణుడి పాదం చుట్టూ తిరగడం మొదలు పెడుతుంది. ఎందుకంటే కింద ఒక ఆకు ఉందని దానికి తెలుసు. ఆ శక్తిని చూసి కృష్ణుడు ఆశ్చర్యపోతారు. కురుక్షేత్ర యుద్ధం కేవలం రాజ్యాల మధ్య పోరాటం కాదు, అది ఒక మహాయజ్ఞం. ఆ యజ్ఞం విజయవంతం కావాలంటే ఒక మహావీరుడి బలి అవసరమని కృష్ణుడు గ్రహించారు. బార్బరికుడు జీవించి ఉంటే తన ప్రతిజ్ఞ ప్రకారం ఓడిపోయే పక్షం వైపు మారుతూ ధర్మస్థాపనకు
అడ్డంకిగా మారే అవకాశం ఉంది. బార్బరికుడు ఉంటే ధర్మం గెలవడం అసాధ్యమని గుర్తించిన కృష్ణుడు దానంగా బార్బరికుడి శిరస్సును అరుగుతారు. వచ్చిన వారు సాక్షాత్తు పరమాత్మ అని గుర్తించిన బార్బరికుడు తన తలను ఖండించి కృష్ణుడికి అర్పిస్తారు. కానీ తనకు కురుక్షేత్ర యుద్ధాన్ని చూడాలని ఉందని కోరగా కృష్ణుడు ఆ తలకి ప్రాణం పోసి ఒక ఎత్తైన కొండపై ఉంచుతారు. అక్కడ నుండి బార్బరికుడు మొత్తం 18 రోజులు యుద్ధాన్ని చూస్తారు. కురుక్షేత్ర రణరంగంలో రక్తం ఆరిపోయింది. విజయం పాండవులను వరించింది. కానీ ఆ విజయంతో పాటు వారి మనస్సుల్లో నేను అనే అహంకారం మొలకెత్తింది. తన గాంధీవం వల్లే విజయం సాధ్యమైందని అర్జునుడు, తన గదాఘాతాలే కౌరవులను అంతం చేశాయని భీముడు, ఇలా ప్రతి ఒక్కరూ తమ పరాక్రమాన్నే కొనియాడుకోసాగారు. ఈ అజ్ఞానాన్ని తొలగించేందుకు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో కురుక్షేత్ర యుద్ధానికి ఆద్యాంతం సాక్షిగా నిలిచిన బార్బరికుడు శిరస్సును అరుగుతారు. శ్రీకృష్ణుడు ప్రశ్న విన్న బార్బరికుడు చిరునవ్వు నవ్వి ఇలా సమాధానం చెప్పారు: క్షమించండి పాండవుల్లారా, ఈ రణభూమిలో నాకు ఏ వీరుడి విక్రమం కనిపించలేదు. నాకు కనిపించింది కేవలం రెండు అంశాలు. ఒకటి, దుస్తుల తలలు నరుకుతున్న శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం. రెండవది, ఆ నెత్తురును తాగుతున్న మహాకాళి నాలుక. మిగతావన్నీ కేవలం నిమిత్త మాత్రాలే. ఈ మాటలతో పాండవుల గర్వం నీరుగారిపోయింది. అంతా ఆ పరమాత్ముడి లీలలే అని వారు గ్రహించారు. బార్బరికుడి నిష్పక్షపాతానికి, త్యాగానికి ముగ్ధురైన కృష్ణుడు అతనికి ఒక అద్భుతమైన వరాన్ని ప్రసాదించారు. కలియుగంలో నీవు నా రూపానివి, నా పేరైన శ్యామ్గానే నీవు పూజలు అందుకుంటావు. ఓటమి చెందిన వారికి, కష్టాల్లో ఉన్నవారికి నీవు అండగా నిలుస్తావు. నిన్ను స్మరిస్తే చాలు వారి అపజయాలు విజయాలుగా మారతాయి. నేరు రాజస్థాన్లోని శిఖర్ జిల్లాలో వెలిసిన ఖతూషాం క్షేత్రం ఆ మహాయోధుడి త్యాగానికి, శ్రీకృష్ణుడి వచనంపై నమ్మకానికి సజీవ సాక్ష్యం. భక్తులు ఆయన్ని హరే కా సహారా, ఓడిపోయిన వారికి అండ అని భక్తితో కొలుస్తారు. చూశారుగా, తన తల్లికి ఇచ్చిన మాట కోసం, ధర్మం వైపు నిలబడడం కోసం తన ప్రాణాలనే తృణప్రాయంగా త్యాగం చేసిన మహావీరుడు బార్బరికుడు గాథ ఎంత మహోన్నతమైనదో. అహంకారాన్ని వీరి పరమాత్మకు శరణాగతి చెందితే ఆ కృష్ణుడే మన బాధ్యత తీసుకుంటారని ఈ కథ మనకు బోధిస్తుంది. నేటికి రాజస్థాన్లోని ఖతూషాం ఆలయంలో ఆ వీరుడు భక్తుల కష్టాలు తీరుస్తూనే ఉన్నారు. ఈ స్ఫూర్తిదాయకమైన కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ మిత్రులతో షేర్ చేయండి. మన సంస్కృతి సాంప్రదాయాల్లోని ఇలాంటి మరెన్నో అద్భుతమైన పురాణ రహస్యాలు మరియు భక్తి విశేషాల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోకండి. ధన్యవాదాలు.